పేట మండలం ఇంద్రపాల గ్రామం నుండి 60 మంది రైతులము వరి పండించినటువంటి రైతులు మేము 47 రోజుల నుండి ఒడ్లు ఆరబెట్టి ఐకేపీ సెంటర్ పిఏసి సెంటర్ వాళ్లకు కన్సల్టింగ్ చేసి ఒడ్లు కొనమని చెప్పి కొనకపోయేసరికి కలెక్టర్ దగ్గరికి కనీసం 8-9 సార్లు రావడం జరిగింది. కలెక్టర్ దగ్గరికి వస్తే స్టేట్ కలెక్టర్ దగ్గరికి పోమంటారు, స్టేట్ కలెక్టర్ దగ్గరికి పోతే ఆర్టీఓ దగ్గర పోమంటారు, ఆర్టీఓ దగ్గర పోతే ఎంఆర్ఓ దగ్గర పోమంటారు. ఏంటి సార్ సమస్య అని మేము అడిగితే ఏది సమస్య లేదు, మీ దగ్గర స్థానిక నాయకుడు అన్నటువంటి వేముల వీరేశం ఎమ్మెల్యే గారి గురించే సమస్య, మీ ఊరు వాళ్ళ నుండి సమస్య వస్తుంది కానీ ఎక్కడ సమస్య లేదంటారు. సార్ మేము రైతులం కాదా, మేము పంట పండించలేదా, మా ఒడ్లు కొనకూడదా, మరి ఏంది సార్ సమస్య అంటే వాళ్ళు సమస్య సృష్టించినందుకు గ్రామం పెద్ద విలేజ్ 4600 ఓట్లు కారు గుర్తు అభ్యర్థి టీఆర్ఎస్ అభ్యర్థి గద్దాస్ విక్రమ్ గెలిచిండని కక్షతో మీరందరూ ఒక సైడ్ ఓట్లు వేసిరని చెప్పి మా ఓట్లు కొనకుండా ఈ రోజు వేముల వీరేశం చేస్తున్నాడు. వేముల వీరేశం అనుకుంటున్నాడు రైతు ఎత్తేడ్చిన రైతు ఎన్నడూ బాగుపడలేదు, రైతు ఏడ్చిన రాజ్యం ఎన్నడూ బాగుపడదు. వేముల వీరేశం మళ్ళా నువ్వు ఇంటికి పోయేటందుకే ఈ పని చేస్తున్నావు. ఈ మాటలు నీకు వర్తిస్తాయి, మమ్మల్ని కొడతావో చంపుతావో మా ఒడ్డు కొనకపోయినా బాధ లేదు. కానీ మేము ఏ ధర్నాలు ఏ కార్యక్రమాలు చేసి ఎవడో ఒకటి గ్యాస్ పోసుకోను పెట్రోల్ పోసుకోను సస్తేనే ప్రభుత్వం దిగొస్తుంది. ఇవాళ కలెక్టర్ ఆఫీస్ ముందుకు 60 మంది వచ్చినాం, ఎవడో ఒకడు పుల్కల మందు దాగి సస్తాడు, నీ ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుంది. ఇది నువ్వు రాసి పెట్టుకో వేముల వీరేశం, ఇది నీకు తగుతుంది. ఇకనైనా బుద్ధి తెచ్చుకొని రైతులు పండించిన పంటను ఎమ్మటే కొనాలని విజ్ఞప్తి చేస్తున్నాం.